మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామ శివారులోని హల్దీవాగు వద్ద నూతనంగా నిర్మించిన చెక్ డ్యాంను జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. జల సంరక్షణ పథకం ద్వారా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాంను వారు ప్రారంభించారు. 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరిందని ఈ సందర్భంగా వారు అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన రైతుల సంక్షేమం గురించి పట్టించుకోలేదని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని వారు తెలిపారు. మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి సగల్ సంస్థ తరఫున అధ్యక్షత వహించాలంటే తమ్ముడు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు 30 సంవత్సరాల కళ అని చెబుతున్నాడు. మనం బంగారు తెలంగాణ దిశగా అనుకొని మన ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా 10 ఏళ్ల అధికారంలో కూడా మరి చేయలేని ఈ పనిని మరి ఈ సగల్ సంస్థ అనే ఒక మన అదృష్టంగా భావించవచ్చు. 30 ఏళ్ల ఈ చుట్టుపక్కల 3 గ్రామాల ప్రజల యొక్క కళను నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి ఈ సంస్థ ప్రతినిధులు అందరూ కూడా అభినందనీయులు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంచిని 10 మార్లు గుర్తు చేసుకోవాలి, చెడును మనము మర్చిపోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో మరి జరిగిన విషయాలన్నీ మనం అసలు గుర్తు చేసుకోకపోవడం మంచిదని నేను అనుకుంటున్నా ఈ సందర్భంగా. కాబట్టి మంచిని గురించి మాట్లాడుకుందాం. చూసినట్టయితే సకల జీవకోటికి ప్రాణాధారం నీరే. ఎందుకంటే నీరు లేనిది ఏ ప్రాణకోటి కూడా, ఏ జీవి కూడా బ్రతకజాలదు. ఆహారం లేకుండా కూడా కొన్ని రోజులు బ్రతకగలం, కానీ నీరు లేకుండా కనీసం 1 గంట సేపు కూడా మనం నిలవలేము. కాబట్టి అలాంటి నీటిని ఒడిసిపట్టి దాన్ని మనము మరి ఎంతో మంది రైతులకు చెబుతున్నారు, 100 నేను వేయకపోతే ఏమవుతుంది, నేను కాంట్రిబ్యూట్ చేయకపోతే ఏమవుతుంది, నేను ఈ సర్వీస్ చేయకపోతే అని కాదు. స్ఫూర్తి తీసుకోండి, ప్రతి ఒక్కరి నుంచి ఒక స్ఫూర్తి తీసుకోవాలి. మన గ్రామం కొరకు మనం ముందుండాలి. మనకు ప్రభుత్వమే ఏమి ఇస్తుంది, ప్రభుత్వం ద్వారా మనం తీసుకుందామనేది కాదు, మనం సమాజానికి ఏమి ఇస్తామనే ఆలోచన కూడా మనం మొదలు పెట్టుకోవాలి. ఎక్కువ కాదు, మీ కుటుంబాల పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది చేసుకునే విధంగా కాదు, సంపాదించిన దాంట్లోకెళ్ళి కొంచెం సమాజానికి కూడా ఇస్తే అందరూ ఒక యూనిటీతోని ఒక సొసైటికల్ గా మీరు బతికినప్పుడు ఒక గుడి కడతాం. మనం గుడికి అందరం కూడా డబ్బులు వేసుకుంటాం. ఆ రోజు ప్రతిష్టాపన ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం మనకు ఎంత ఇన్వాల్వ్ అవుతాం, చుట్టాలని పిలుచుకుంటే కార్యక్రమాలను ఒక పండుగలాగానే తీసుకోవాలి, ఒక జాతరలాగానే తీసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం చేసుకున్నప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సమాజంలో గ్రంథాలయ సంస్థలో అనేటివి తయారు చేసేటివి, సామాజిక అవగాహన కల్పించేటువంటి సంస్థలు. వాటికి విద్యావంతులు, సామాజిక స్పృహ మరి విద్యావంతులను తయారు చేయాలి, సమాజానికి అందించాలి, దేశంలో పురోగతిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలి, ఒక మంచి దేశంగా ప్రపంచంలో నిలబడాలనే తపనతోని చెయ్యాలనే ఆలోచన గల వ్యక్తులనే గ్రంథాలయ సంస్థగా చేయాలి, చేయాలి. 30 సంవత్సరాల కళ నేను ఆ రోజు కూడా చెప్పిన, అది ఆశ్చర్యం. ఎందుకంటే ఇది 2 నెలల లోపలనే ఇది కంప్లీట్ చేయడం. అందుకని దాదాపు ఆ పూజ కూడా దాదాపు మనం అందరం ఉన్నాము. అప్పుడు ఎట్లా చేస్తాము వాళ్ళ చేయడం, కొబ్బరికాయ ఉండడం కొంచెం గగనమై ఉండే ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత చక్కగా తీర్చిదిద్దిన మరొకసారి సైకిల్ ఫౌండేషన్లకు నేను నిజంగా కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఎందుకంటే మాకు ఇంతకు ముందు సేమ్ ఇదే చెక్ డ్యాము మా ముందు విడికి 600 మీటర్ల ముందు కట్టాల్సి ఉండే.